వాటర్ వేసాను. ఓకే, ఇందులో వాటర్ వేసాను. ఇప్పుడు ఇందాక చూసాం, వాటర్ గురించి డిస్కషన్ చేయట్లేదు. వాటర్ ఇప్పుడు ఫెయిర్గా ఉంది, అంటే హెల్తీ వాటర్, నీట్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాము అని అంటే, మనం ఈ వాటర్ ఎలా ఫెయిర్గా ఉందో, హెల్తీగా ఉందో, చూడడానికి బాగుందో, మనం కూడా ఇప్పుడు ఎటువంటి ఇండికేషన్ అంటే హెల్త్ మనకి ఏమి డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఆరోగ్యవంతులుగా ఉన్న శరీరం అని అనుకోండి కాసేపు. ఓకే, దీనికి మనం ఏం చేస్తున్నాము, ఒక అనారోగ్య సమస్య ఏర్పడ్డప్పుడు లోపల టాక్సిన్స్ అనేవి ఉంటాయి, విష పదార్థాలు, బ్యాక్టీరియాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఓకే, అవి ఎలా చూపించాలి అని అంటే, ఇది బెటాడిన్ అండి, యాక్చువల్గా అయోడిన్. గాయాలైతే మనం ఇన్ఫెక్షన్స్ ఏవి స్ప్రెడ్ అవ్వకుండా వాడే ప్రొడక్ట్ ఇది. మీరు మామూలుగా ఇంట్లో అందరికీ ఉండేది ఇది. దీన్ని మనం ఏం చేస్తున్నాం, తినడం తాగడం చేయలేము. తాగినా తిన్నా 30 minutes లోపల దగ్గు కంటిన్యూస్ వస్తుంది, మోషన్స్ అవుతాయి, లేదా వామిటింగ్ అని వస్తుంది, తినేది కాదు. ఓకే, రైట్. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి చేసేటప్పుడు, ఏమైనా చెప్పేటప్పుడు. కానీ ఇప్పుడు ఇందులో కొంత వేసాను. ఓకే, రైట్. ఇప్పుడు ఇందులో కొంచెం వేసాను. రైట్, 2 గ్లాసులు వేయాల్సిన అవసరం లేదు లేకుండా, కానీ ఒకటి వేసాను, చూద్దాం ఎందుకు వేసాను అనేది అర్థం అవుతుంది. ఇంకో కలర్ చూడడానికి ఏం తెలియాలని వేసాను. ఓకే సార్, రెండిట్లో అయోడిన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏంటి, బాడీలో వైరస్ ఇన్ఫెక్షన్స్ లేదా ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి, హెల్త్ బాగాలేదు అని అర్థం. ఓకేనా సార్, జలుబు, జ్వరం ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనకు ఒక ఇండికేషన్ లోపల కొన్ని ఇష్యూస్ ఉన్నాయని అర్థం. మనం వేసుకునే ఫుడ్ ప్రోడక్ట్ కానీ, మేడం రండి, కరెంట్ సార్, చైర్ కాలేదు. ఓకే, ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము, మెడిసిన్స్ వాడుతున్నాం. వాడకూడదని కాదు, వాడండి, కానీ దానికి మించిన అల్టిమేట్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే, మనకు కాదర్వెల్లి గారు ఇచ్చిన ఫార్ములాకు ఉన్న ప్రొడక్ట్ ఏం చెప్తోందంటే, ఆహారమే ఔషధం కావాలి, 99% అది కావాలి. కొన్నిసార్లు తప్పనప్పుడు, కొన్ని ఎమర్జెన్సీస్ కానీ, కొన్ని మనం చేతిలో లేని వాటికి మెడిసిన్ తప్పదు. వైద్యం రాంగ్ అని నేను చెప్పట్లేదండి, తప్పగా అర్థం చేసుకోకూడదు. వైద్యం అవసరమే, కానీ ఎమర్జెన్సీ కేసెస్ కానీ, లేదా మన చేయి దాటి ఉన్న వాటికి తీసుకోవాలి. యాక్చువల్గా దాటకుండా ఉండడానికి మనం చెప్తున్నాం ఇక్కడ. అలా అనారోగ్యాల పాలు కాకుండా ఉండడం ఎట్లా అనేది మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి ఆ డెమో ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ వరకు. కాబట్టి ఇలా పొల్యూట్ అయినటువంటి మన బాడీ, బ్లడ్ లేదా మన ఆర్గాన్స్ ఏమైనా పొల్యూట్ అయ్యి ఇబ్బంది ఉన్నప్పుడు మనము ఏం చెప్తున్నాము, మనం న్యూట్రిషన్ని వాడితే, మనం కాదర్వెల్లి గారు ఇచ్చినటువంటి, మనం గౌరవనీయులు జ్యోతిబాబు గారు అందిస్తున్నటువంటి మిల్లెట్ మార్ట్ పౌడర్ని మీరు రెగ్యులర్ డైట్గా మీరు ఫాలో అవుతే చాలు. ఇది మెడిసిన్ కాదు. ఏం చెప్తున్నారు, ఇది మెడిసిన్ కాదు, ఇట్స్ ఓన్లీ డైట్ అండి, ఓన్లీ డైట్, ఆహారమే. మనం జీవితకాలం అన్నం తింటున్నాము, పాలు తాగుతున్నాము, టీ తాగుతున్నాము, ఎన్నో చేస్తున్నాం, నీళ్ళు తాగుతున్నాము, గాలి పీల్చుకుంటున్నాము, ఇవన్నీ ఎంత రెగ్యులరో అలా రెగ్యులర్గా తీసుకునే ఒక అల్టిమేట్ ప్రొడక్ట్ మాత్రమే ఇది. అర్థమైందండి, అలాంటి ఒక అల్టిమేట్ ప్రొడక్ట్ మాత్రమే. ఇప్పుడు ఇది ఈ ప్రొడక్ట్ చేయగలుగుతుందా లేదా అనేది మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. మొన్న చూపించినప్పుడు బియ్యం వేశాను, ఇప్పుడు వేయలేదు. ఈ డిఫరెన్స్ మీకు అర్థం అవుతుంది ఏంటనేది, ఎందుకు చేస్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఇందులో నేను పౌడర్ వేశాను ఒక దాంట్లో, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యింది దాంట్లో. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఎలా మారింది, బ్లాక్ కలర్కి వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్కి వచ్చేసింది. ఇలాగే ఒక 1 minute దీన్ని ఉంచుతాను, ఇలా పెడతాను 1 minute. అది ఏమైనా చేంజ్ అవుతుందా లేదా ఒకసారి దాని మీద కెమెరా పెట్టుకొని పెట్టండి. ఓకే, మీకు అర్థమవుతుంది. ఇలా ఇప్పుడు అంటే ఒక 1 minute టైం తీసుకుంటుంది. మొత్తం అంతా ఆ టాక్సిన్స్ని మొత్తం ఎక్కడక్కడ స్మాష్ అవుట్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది. మనం హెవీ క్వాంటిటీలో ఏం వేయలేదు కాబట్టి, ½ స్పూన్ 2 సార్లు వేసాను. కాబట్టి మనకు ఎంత టైం తీసుకుంటుంది, ఆ టాక్సిన్స్ని రిమూవ్ చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది దీంట్లో నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి డెమోని మీకు కనుముందర ఉంది. అయితే ఈ టాక్సిన్స్ని రిమూవ్ చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందా లేదా అన్నదే మీకు చాలామందిలో మనం ఎలా చెప్పాలి, వాస్తవానికి ఇది ప్రమోట్ చేయడానికి మామూలుగా చెప్తున్నాము, కానీ ఎంత అద్భుతంగా చూపించవచ్చు అనేది మీకు ఇక్కడ అర్థం కావడానికి దీన్ని మీ ముందుకి నేను ప్రజెంటేషన్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని మొన్న నేను జూమ్లో చేసిన వాళ్ళు ఎంతమంది చూసారు చెప్పండి ఒకసారి. రైట్ సార్, ఫైన్, థ్యాంక్ యూ సార్, ఫైన్, సూపర్, 50% ఉన్నది. రైట్, ఓకే. ఆ రోజు నేను బియ్యం వేసి చూపించాను, కానీ ఇవాళ వేయలేదు. ఇక్కడ మీకు టాక్సిన్స్ని రిమూవ్ చేసే కెపాసిటీని డైరెక్ట్గా బియ్యం వేయకుండా మీకు చూపించాను నేను. బట్ దీంట్లో ఇప్పుడు మనం వేసిన ఈ క్రీమ్ కలర్కి కొంచెం బ్లాకిష్ కలర్గా వచ్చింది. కానీ లాజిక్ మీరు చూస్తే ఈ పౌడర్ని ఇప్పుడు నేను అయోడిన్ వేసిన పౌడర్ ఇది ఉంది, మిక్స్ చేశాను నేను. రైట్,
ఇది మీకు టాక్సిన్ రిమూవ్ చేసింది అని చెప్తున్నాను. దీనికి సజీవ సాక్ష్యం ఏంటంటే నేను తాగి చూపిస్తాను. రైట్, ఇది తాగడం మనతో కాదు, ఇది తాగలేదు. టాక్సిన్స్ని పర్ఫెక్ట్గా రిమూవ్ చేయగలిగితే ఇలా ఉన్న ఒక ఐడిన్ యొక్క పర్ఫార్మెన్స్ని ఏ మాత్రం కూడా ఇంపాక్ట్ అనేది దాంట్లో ఉండనియకుండా కంప్లీట్గా కిల్ చేస్తుంది. అందుకని దీన్ని మనం పర్ఫెక్ట్గా ఏం చెప్తామంటే మీ యాంటీబాడీస్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేస్తుంది బాడీలో. ఏ మాత్రం డౌట్ లేదు. నేను కళ్ళ ముందర మీకు తాగి చూపించాను. మొన్న నేను చేయలేదు జూమ్లో డెమో, కానీ ఈ డెమో ఇవాళ మీరు చూశారు, మీరు కూడా అదృష్టవంతులు. కానీ ఎంత అద్భుతం అంటే ఒక ప్రొడక్ట్ని నేను ఒకవేళ ఇది కనుక కెమికల్ ఇంపాక్ట్ అయితే మీ ముందర ఇప్పుడే నాకు దగ్గులు కానీ ఏమైనా రావాలి వస్తాయి, చూడవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే చేసి చూసిన అనుభవాలు, చేస్తున్న జీవితం, ఇవన్నీ నేర్పుతున్న సిద్ధాంతం, నడుస్తున్న తీరు, ఇందులో ఏమీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది పబ్లిక్ని. మనం అందుకనే దీన్ని ఒక మంచి బ్రహ్మాండంగా ప్రతి అంశాన్ని చూపించాలనే ఉద్దేశమే తప్ప గొప్పగా మన మీద హైలైట్ కావాలని కాదండి. దయచేసి ఏంటంటే అందరం కూడా మంచిగా ఆరోగ్యవంతులుగా ఉండాలనేది ఇక్కడ ప్రధానమైన కోరిక. కాబట్టి ఈ డెమోని, ఈ 3 డెమోస్ని మీ కళ్ళ ముందర చూపించాను. ఇప్పుడు టాక్సిన్స్ని రిమూవ్ చేసుకుందా లేదా అనేది మీకు ఇక్కడ కళ్ళ ముందు క్లియర్గా కనిపించిందా లేదా ఫ్రెండ్స్? ఒక్కసారి మీ అప్లాస్. ఏమైనా డౌట్ ఉంటారా? ఏదైనా